అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో చివరి మాటను మనం చూసుకుందాం. చాలా ఉన్నాయి, లాస్ట్లో ఒక్క మాట ఉంటుంది. 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. లాస్ట్ లో కనపడ్డ మాట అండి, ఆశా నిగ్రహము. ఆత్మ ఫలమేమనగా అంటూ పౌలు గారు చెప్పాడు. ఆత్మ ఫలములు 9 ఉన్నాయి త్వరలాగా. లాస్ట్ మాట ఆశా నిగ్రహము. అంటే ఆత్మ ఫలము అనే మాట వాడాడు, ఆత్మ ఫలములు కాదు. చాలా మంది అపార్థం చేసినారు, చదవటం తెలక తప్పు రాశారు బైబిల్లో అనుకుంటా ఉంటారు. ఆత్మ ఫలములు కాదు, ఆత్మ ఫలం. అంటే ఎట్లాగండి మరి వేరు వేరుగా ఉన్నాయి కదా, 9 రకాలు కనపడుతున్నాయి కదా ఇక్కడ. అంటే ఒక కాయ తీసుకున్నాం అనుకోండి, నారింజ కాయ కానివ్వండి, బత్తాయి కాయ కానివ్వండి, పైనుంచి మనం జాగ్రత్తగా పైనంత చర్మం తీసేస్తే లోపలే ఉంటాయి తోలు అంటాం కదా. అవన్నీ కూడా కలిపి ఉంటాయి, ఒక్కొక్కటి విడివిడిగా ఉండదు, అన్ని కలిపి దాన్ని కవర్ చేసి ఉంచుతాం, దాన్ని ఫలము అంటాం. ఆత్మ ఫలం కూడా అంటే దేవుని ఆత్మ ద్వారా మనలో ఫలించవలసినవి, అది ఫలం అంటే ఇక్కడ. అంటే నీవు నేను కూడా దేవుని ఆత్మ ద్వారా, మన సొంత జ్ఞానం ద్వారా కాదు, దాని మన స్వశక్తి ద్వారా కాదు, మనకున్న బుద్ధి బలం చేత కాదు, ఇది కేవలం దేవుని ఆత్మ ద్వారానే మనం కలిగి ఉండే అవకాశం ఉంది. సో అందుకనే ఆత్మ ఫలము ఏదనగా, పైనేమో శరీర కార్యాలు చెప్పాడు గలతీ పత్రిక 5వ అధ్యాయం పౌలు గారు. ఆ తర్వాత చివరికి వచ్చేసరికి వాటిని పక్కన పెట్టి వాటిని మించి మనం దేవుళ్ళు ఎదగాలి అంటే, మనం కోరుకులు నెరవేరాలంటే మనం ఎలా ఉండాలి, ఏం చేయాలని అప్పుడు చెప్పాడు. ఆత్మఫలము ఇలా ఉంటుంది, ఏమేమి లక్షణాలు ఉండాలి చెప్పారు. చివరి మాట మనం చదువుకున్న ఆశా నిగ్రహము అంటే ఆశను నిగ్రహించుకోవాలి. దాన్నే మనోభావంలో ఇంద్రియ నిగ్రహము అన్నాడు తిమోతి పత్రికలో పౌలు మరలా రాస్తూ. ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను కానీ పిరికితనం గల ఆత్మ ఇయ్యలేదు అంటాడు అనమాట 2 తిమోతి 1:7. అంటే దాని అర్థం ఏమిటి, మనకందరికి కూడా కంట్రోల్ చేసుకునే స్పిరిట్, మనల్ని మనం నియంత్రించుకునేటువంటి ఆత్మ ఇచ్చాడు కానీ అమ్మో ఇది ఏమైపోతుందో నా వల్ల కావట్లేదు అనుకునేది మాత్రం కాదు. దేవుడు మనకు సహాయం చేస్తాడు తప్పకుండా. నేను ఏదైతే అనుకుంటున్నామో దాన్ని అనుగ్రహించే దేవుడు అనమాట. సో ఆశలు వచ్చినప్పుడు వాటిని మొట్టమొదటిగా మనం నియంత్రించుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలి. ఇది సాధ్యమయ్యే పనేనా చెప్పటం తేలికే, మనందరికీ ఆశ ఉన్నాయి, దాన్ని పట్టుకుందాం కోరట్లా. ఇది మనసులో నుంచి వస్తుంది కదా. మన మనసు మనకు కొన్నిసార్లు వినటం, లేదా మన హృదయం మన మాట వినటం. చేతులు చేయొద్దన్నా మనసు పద చేసేయాలి, కాళ్ళు వద్దన్నా వెళ్ళిపోతా ఉంటారు తెలియకుండా. ఎలాగైతే అలవాటు పడిపోయినట్టు. కొన్నిసార్లు పూర్వకాలం మీరు చూస్తే ఎడ్ల బండి మీద వచ్చేవాళ్ళు రాత్రిలో చక్కగా ప్రశాంతం నిద్రపోతే ఆ ఎడ్ల బండి ఇంటికి తీసుకొచ్చారు సమయానికి. అంటే ట్యాక్ చేసి అనమాట, ఎటు తప్పమన్నమాట. అలాగే మన కాళ్ళు కూడా ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటాయి, వెళ్ళిపోతాడు. మన చేతులు కూడా వెళ్ళిపోతా చేస్తూ ఉంటాయి. మన బుద్ధి ఏమో వద్దొద్దు, అది చేయొద్దు, నీకు ప్రాబ్లం వస్తుంది, లేదా సమస్య వచ్చేస్తుంది, అది మంచిది కాదని చెప్పినా ఏం పర్లేదు కానీ ఇప్పుడు చేసేస్తాం చెప్పి ఆటోమేటిక్గా మనం ముందుకు వెళ్తా ఉంటాం. అలాంటి మనం చేసుకోకుండా మనం కంట్రోల్ చేసుకోవాల్సిన వాళ్ళు మొట్టమొదటి మనం నేర్చుకోవాల్సిన అందులో ఆశా నిగ్రహాన్ని అభ్యసించాలి, అంటే ప్రాక్టీస్ చేయాలి. ఏమిటంటే ఇంగ్లీష్లో సెల్ఫ్ కంట్రోల్ అన్నారు. సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ అంటే ఒక మాట అహం అని కూడా, లేక గర్వం అని కూడా. అహాన్ని గర్వాన్ని దాన్ని కంట్రోల్ చేసుకోవాలి, దాన్ని సెల్ఫ్ కంట్రోల్. ఇప్పుడు వచ్చిన స్కూటీ బండికి సెల్ఫ్ ఉంటుంది, ఈవెన్ బైక్ కూడా సెల్ఫ్ అంటారు, సెల్ఫ్ స్టార్ట్. అట్లా పట్టగానే స్టార్ట్ అవుతుంది. ఒకవేళ బ్యాటరీ డౌన్ అయింది అనుకోండి అందులో, అప్పుడేమవుతుంది, అది సెల్ఫ్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ కొత్త బ్యాటరీ వేయించుకోలేదు, బ్యాటరీ రీఛార్జ్ చేయించాలి. అలాగే మనం కూడా ఆత్మలో రీఛార్జ్ అవుతూ ఉండాలి. రీఛార్జ్ అవుతూ ఉంటే అప్పుడు మనకు కూడా వెంటనే సెల్ఫ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కూడా మన ఆత్మను, అంటే మనలో ఉన్న ఆశలను నిగ్రహించుకునే శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తాం. మొట్టమొదటి మనం చేయవలసింది మనలో ఉన్నటువంటి ఆ యొక్క ఆశను నిగ్రహించుకునే కెపాసిటీ మనకు కావాలి. ఎలా సాధ్యమవుతుంది చూడండి, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. మొట్టమొదటిగా ఆశలను ప్రాక్టీస్ చేయడానికి లేదా నిగ్రహించుకోవడానికి ఏం చేయాలి అంటే, మొట్టమొదటి మనం చేయాల్సిన పని సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం చదవండి. హృదయంలో నుండి జీవధారలు వస్తాయట. జీవధారలు మనందరికి ఇష్టమే కదా, లివింగ్ వాటర్ అప్ప ఎంత మంచిదో. ఇక ఆ నీళ్ళు తాగితే మనకి ఏ ఇబ్బంది ఉండదు. అంటే దేవుని మాటలు, దేవుని వాక్యం మనల్ని ధైర్యపరుస్తుంది, బలపరుస్తుంది, ఇబ్బందుల నుంచి వినిపిస్తుంది అనమాట. అయితే అక్కడ చెప్పిన మాట అంటే అన్నిటికంటే ముఖ్యముగా నోట్ చేసుకుని అండర్లైన్ చేసుకోవాల్సిన మాట అక్కడ సామెతలు 4:23 అండర్లైన్ చేసుకోవాల్సిన మాట. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రంగా కాపాడుకోవద్దు. కాపాడుకోవద్దు లేదా కాపాడుకోవద్దు ఉంది. కాబట్టి అంటే పైన ఉండగా కంటిన్యూ చేసింది, లేదా డైరెక్ట్ కాబట్టి రాదు కదా.
అంటే దాన్ని ఏమన్నాడు, ముఖ్యంగా చేయాల్సిన పని ఏమిటి, హృదయాన్ని ఏం చేయాలంట, భద్రంగా కాపాడుకోవాలి. చిన్నపిల్లలు మనం జాగ్రత్త బయట తీసుకెళ్ళినప్పుడు భద్రంగా కాపాడుతాం. పెద్దవాళ్ళు అక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళు జాగ్రత్తగా వచ్చేస్తారు. చిన్నపిల్లలకి అలా సాధ్యం కాదు, కానీ మనం జాగ్రత్తగా చూసుకోవడానికి కాపాడుతూ ఉంటాం, భద్రపరుస్తూ ఉంటాం. అలాగే మన యొక్క మనస్సులో, మన హృదయంలో ఎలాంటివైతే వస్తున్నాయో అవన్నిటిని కూడా ఏం చేసుకోవాలి, కాపాడుకోవాలి. అంటే హృదయాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే ఆలోచనలు అక్కడి నుంచి వస్తాయి అన్నమాట. ఆ ఆలోచనలే మనల్ని ఇరుకుని పెట్టేస్తుంటాయి. చూసినవన్నీ కావాలంటుంది, అదే ఆశ అంటే కదా. అందుకని ఆశపోతుంది అనుకుంటాం. వాళ్ళ దగ్గర ఉంది, వీళ్ళ దగ్గర ఉంది, ఏదో అన్నీ మనం తెచ్చేసుకోవాలంటే ఎంత ప్రాబ్లం అది. అది మనకి నష్టాన్ని కష్టాన్ని కలిగించలేనప్పుడు వాటి జోలికి వెళ్ళకూడదు. మనం ఎంతవరకు మనకు కావాలో అంతవరకు దేవుడు ఇస్తాడు. వాటిని బట్టి దేవుని స్తుతించే వారికి, ఆరాధించే వారు ఉండాలి. అందుకని మన హృదయాన్ని ముందుగా జాగ్రత్తగా కాపాడుకునే వారిగా ఉండాలి. హృదయం ఎక్కడ ఉంటుంది, నేను హృదయం పెట్టాలని మనకు తెలుసు. ఇర్మియా భక్తులు చెప్పచ్చు, ఇర్మియా చూసి మనకు అర్థమవుతుంది. 17వ అధ్యాయం చక్కని మాట అక్కడ 9-10 వచనాల్లో, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9-10 హృదయాన్ని గురించిన మాట అక్కడ కనపడుతుంది. హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది. అమ్మ బాబోయ్. అందుకని హృదయాన్ని ఏం చేస్తున్నాడంట, కాపాడుకోవాలి. ఎందుకంటే అక్కడి నుంచి ఆశలు పుట్టుకొస్తాయి కదా. ఆశలు నిగ్రహించుకోవాలి, వాటిని అధీనంలో పెట్టుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలి. అంటే మనం చేయవలసిన మొట్టమొదటి పని అంటే హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కాదు, అది మోసం చేస్తాం. మనలో నా వ్యాధి, పాపం అనే వ్యాధి అక్కడి నుంచి పుట్టుకొచ్చింది అనమాట. నేను చాలా మంచి వ్యక్తినండి, నేను చాలా పర్ఫెక్ట్ అని అనుకోవచ్చు ఎవరికి వాళ్ళే. కానీ మనం పర్ఫెక్ట్, కానీ ఆలోచనలు పర్ఫెక్ట్ కాదు. ఆలోచనలు దురాలోచనలు వచ్చేస్తూ ఉంటాయి, లేదా దురాశలు వస్తూ ఉంటాయి. ఈ దురాశలు దురాలోచనలు మనల్ని ఎక్కడ నడిపిస్తాయంటే నాశనానికి నడిపిస్తాయి, దేవునికి దూరం తీసుకెళ్తాయి. అలా వెళ్లకుండా మనం ప్రశాంతంగా ఉండాలంటే ఆశలను కంట్రోల్ చేసుకోగలగాలి. ఆశలను ఎవరైతే అగ్రంలో పెట్టుకుంటారో వారు అనుకున్నవన్నీ సాధించగలుగుతారు. టెన్షన్ పడే మనిషి ఏం చేయగలరు చెప్పండి. వెళ్దామన్నా అక్కడ వెళ్ళినప్పుడు మనకి లోపల టెన్షన్ పుట్టేసి అనుకోండి, బీపీ ఎక్కువైపోయి కదలేదు మనిషి అక్కడి నుంచి వస్తుంది. ముందు ఆ టెన్షన్ తగ్గాలి, కంట్రోల్ రివర్స్ వెళ్తాను. అంటే నేను ముందు కంట్రోల్ చేసుకో, కంగారు పడకు, ఎందుకు ఆందోళన చెందుతున్నారు. మనం అనుకున్నాం చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకుంటాం, కానీ వెంటనే గుర్తొస్తాయి, రకరకాలమైన విషయాలు గుర్తొస్తాయి, బాధలు గుర్తొస్తాయి, కష్టాలు గుర్తొస్తాయి. అసలు ఇప్పుడు ప్రస్తుతం కరోనాలో ఉన్నాం కదా, ఎంత డబ్బులు సరిపోతుంది, ఆర్థిక విషయాలు ఎన్ని భయమో. కాబట్టి భయపడాల్సిన పని లేదు, దేవుడు మాట్లాడుతున్నాడు. హృదయాన్ని భద్రం చేసుకో, దేవుడు అన్నీ ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడంటే బాబు కంగారు పడుకో, వెయిట్ అండ్ సీ, ఎదురు చూడవలసిన వాళ్ళమే ఉన్నాం మనం. మనం ఏమో ఆందోళన, మనసు ఏం చేస్తుంది అట్టాగే అంటారు. దేవుని వాక్యం ఏమన్నా అట్టాగే చెప్తారు. చాలా కష్టం. ఈ సమస్య నుంచి బయటపడటం కష్టం. నువ్వు అనుకున్న ఆశ నెరవేరక నువ్వు నిరాశగా ఉండిపోవాల్సిందే. అందుకనే మనుషుల్లో ఆశావాదులు నిరాశావాదులు ఉన్నారు అంటూ ఉంటాం. ఆశావాదులు నిరాశావాదులు ఇద్దరికి పెద్ద తేడా ఏమిటంటే, ఒక మాట కన్నా ఆశ నిరాశ అమ్మ చాలా తేడా ఉంది. ఆశావాదులు ఏంటంటే జరుగుతుంది, ఏ పర్లా తోడ్పడడం, ఎదురు చూద్దాం అనేవాడు ఆశావాది. నిరాశావాది ఏంటంటే జరిగేదాన్ని కూడా నీరు తాగుతారంట, చూసారు, జరగదంటే జరగదా అట్లాంటి వ్యక్తి నిరాశావాది అనమాట. ఒక గ్లాస్ నిండా నీళ్ళు పెట్టాం అనుకోండి, ఉదాహరణకు ఒక గ్లాస్ నిండా నీళ్ళు పెట్టాం, కొంచెం ఖాళీ ఉంటుంది. ఇద్దరు మనుషులు చూపించాం అనుకోండి, ఆశావాది అంటే అబ్బా సార్ 75% వాటర్ ఉన్నాయండి అంటే పావే ఖాళీ ఉందన్నమాట అంటాడు. అతను ఆశావాది. నిరాశవాది 40% ఖాళీ అంటే ఇద్దరు చెప్పింది రైట్, నిజం చెప్పాలంటే ఇతను వాస్తవం అతను. కానీ ఒకళ్ళు ఏమో ఆశావాదం కనపడుతుంది, ఇంకో వ్యక్తిలో నిరాశావాదం. మనం కూడా అలాగే ఉంటాం. మన జీవితాల్లో ప్రభు అద్భుతాలు చేస్తాడు, కార్యాలు ఇప్పటికీ చేస్తున్నాడు. నమ్మిన వారి జీవితాల్లో తప్పకుండా ఆయన చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఆశావాదమా నిరాశావాదమా? ఆశను నిగ్రహించుకునే వ్యక్తి జీవితంలో పైకి వెళ్తాడని దేవుని వాక్యం సెలవిస్తాడు. మనం కిందకు వెళ్ళిపోతున్నాము, దూరం అయిపోతున్నాం అనే కారణం ఏమిటి? ఆశలను అధిగమించి ముందుకు వెళ్ళలేకపోతున్నాం. అలా వెళ్ళాలంటే మొట్టమొదటి మన హృదయాన్ని భద్రం చేసుకోవాలి, దాన్ని కాపాడుకోవాలి. అది మంచిది కాదు, దాన్ని సరి చేసుకోవాలి. మంచిగా మనం వదిలిపెట్టాం కదా, ఏదైనా చిన్న దెబ్బదని చెప్పి ఏం చేస్తాం, వెంటనే దానికి పట్టు కడతాం, ఆయింట్మెంట్ ఏదో పోస్తాం. అలాగే దేవుని వాక్యం అనే దాన్ని మనం చదువుతూ ధ్యానిస్తూ వాక్య ప్రకారం మనం జీవిస్తూ ధైర్యంగా ముందుకెళ్తే మన హృదయాన్ని భద్రం చేసుకునే అవకాశం ఉంటుంది. దాన్ని స్వాధీనం చేసుకోవాలి. అలాగే మరలా సామెతలు ఒకసారి 16వ అధ్యాయము, సామెతలు 16వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుకుందాం. అది ఇంపార్టెంట్. అక్కడ 16:30 చివరి మాట మనకు కనపడుతుంది. ఏమంటే ఎవరు ముఖ్యం అక్కడ అన్నటికంటే పరాక్రమశాలు ఉన్నాడు, మంచోడే, దీర్ఘశాంతం కలవాడు, శ్రేష్ఠుడు. అయితే ప్రధానంగా పట్టణం పట్టుకున్న వానికంటే
తన మనస్సును స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడు. ఏం పట్టుకున్నా, ఎంత గొప్ప వ్యక్తి, ఎంత వీరావేశం కలిగిన వ్యక్తి, ఎంత వీరుడు, ఎంత సూర్యుడు, ఎంత ధీరుడు, ఎంత గొప్ప వ్యక్తి, అది కాదు ప్రధానం. తన హృదయాన్ని ఎవరైతే కంట్రోల్ చేసుకుంటున్నారో, ఎవరైతే తన మనస్సును స్వాధీనపరుచుకుంటున్నారో వాళ్ళు శ్రేష్ఠులు అని కనపడమాట. అంచేత మనమున్న ఎవరు నీ హృదయాన్ని నువ్వు స్వాధీనపరుచుకునే కెపాసిటీ మనకుందా, అంటే మన మనస్సులను అదుపులో పెట్టుకునే సామర్థ్యం, ఆ శక్తి మనకుందా, అది ప్రధానం. ఇక్కడ నీవు నేను గమనించవలసిన కూడా అదే, మనం మనస్సును స్వాధీనపరచుకోగలుగుతున్నామా లేమా. ఎవరైతే మనస్సు మనకు ఆశలు ఎక్కువ వస్తుంటాయి, కనబడి తీసుకోవాలని పెడతా ఉంటాయి. చక్కని ఉదాహరణ దానియేలు గ్రంథంలో మనకు కనపడ దానియేలు అనమాట. బబులోను చెరలో మనం తీసుకుని వెళ్ళినప్పుడు ఆ మాంసాహారం అన్ని కూడా పెట్టడానికి ప్రారంభిస్తే రాజుగారు అప్పుడు దానియేలు చెప్పాడా, మాకు వద్దు శాకాహారం పెట్టండి, మేము తినమంట. దానియేలు 1వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదువుకుంటారు, వాళ్ళు కనపడతారు. అప్పుడు అతను ఆశపడలేదు, రాజుగారి ఇంట్లో ఏమో రకాల భోజనం అవుతాయండి, రకరకాల మాంసాహారాలు అన్నీ వస్తాయి, కానీ అనేవి కూడా వద్దంటారు. అంటే తమ జీవితాన్ని కట్టుబాటు కలిగిన వాడే దేవుని గురించి జీవించాలని కంకణం కట్టుకున్న వ్యక్తిగా దానిని కనపడుతున్నాడు. కాబట్టి ఆశపడలేదు. వాళ్ళు చెప్పగానే అబ్బా వచ్చేసింది కదా తీసేసుకుందాం అనుకోవాలి. తన భక్తి జీవితాన్ని కాపాడుకోవడానికి అది వద్దు, నేను ఏదైతే పాటిస్తున్నానో, ఏ నియమాలు అయితే పాటిస్తున్నానో వాటినే కొనసాగిస్తాను. ప్రార్థన చేసుకోవడంలో కూడా ఏమాత్రం వెనకడికి వేయాల. శాసనం వచ్చింది, రాజశాసనం అనమాట. ఎవడో కూడా ఆయన తప్ప, చక్రవర్తికి తప్ప ఎవరు ఏ దేవుడికి మొక్కడానికి వీల్లేదు అని శాసనం గుర్తించారు. దానిని ఇరికించాలని చెప్పేసి అతని యొక్క ప్రవర్తన చూసినటువంటి వారు అది కన్ను గుట్టిందంటారు చూసారా, అది కన్ను గుట్టి ఈర్ష్య అసూయ చేత దానిని ఎలాగైనా సరే చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే అయినా సరే దానిని భయపడ్డా. ముమ్మారు 3 సార్లు, రోజుకు 3 సార్లు, ఎందుకంటే యూదుల ఆచారం ప్రకారం రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తాం. యెరూషలేము తట్టు తిరిగి చక్కగా ప్రార్థన చేయడం ప్రారంభించి ఏం భయపడలా, మనసును కంట్రోల్ చేసుకున్నాను. నేను ప్రార్థన చేసుకున్నాను, ఎవడేం చేసినా పర్వాలా, తీసుకెళ్ళి నన్ను ఏం చేసుకున్నా పర్వాలా. బాబు సింహాల గృహంలో వేస్తారని చెప్పి ప్రకటన వచ్చినప్పటికీ భయపడకుండా ధైర్యంగా అతను ప్రార్థన చేశాడు. ఎందుకంటే తన మనస్సును కంట్రోల్ చేసుకుని ప్రార్థన చేయడం మాత్రం మనం ఏం చేస్తాం, టెన్షన్ రాగానే ప్రార్థన మానేస్తాం చాలాసార్లు కదా. మనం చేసే పొరపాటు అదే, ఎందుకంటే టెన్షన్ ఎక్కువైపోయింది. ఫస్ట్ నేను ప్రార్థన చేసే సమయం అసలు చేయాల్సింది అలాంటప్పుడు. నీకు టెన్షన్ ఎక్కువ ఉంది కాబట్టి ఆశను కంట్రోల్ చేసుకొని దాని లిమిట్స్లో పెట్టుకొని ప్రభు వైపు మన సమయం వెచ్చిస్తే ప్రభుతో మాట్లాడుకుంటే ప్రభు మనకి ఆదరణ ఇస్తాడు, ప్రభు మనకి సహాయం చేస్తాడు. నీ మనసులో ఉన్న ఆందోళన ఏదైతే కంట్రోలింగ్ లేకపోతే కొంచెం కూల్ చేస్తాడు. స్మూత్గా ఫంక్షన్ చేసేవాడు దేవుడే. మన తెలివితేటలు పనిచేయదు, మన బుర్రజ్ఞానం పనిచేయదు. మనం రకరకాల మనుషులు ప్రయత్నం చేస్తాం, ఎవరు సహాయం చేస్తారా అని చెప్పేసి. మనుషులు ఎవరు కూడా మనకు సహాయం చేయలేరు, కొంతలో చేస్తారు వాస్తవమే, కానీ పూర్తిగా సహాయం చేసేవాడు మాత్రం దేవుడే. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్. ఆయన అధీనంలో ఉంది, ప్రపంచమంతా ఆయన అధీనంలో ఉంది. ఆయన చిత్తం లేకుండా ఏది జరగదు. కాబట్టి మనం కంట్రోల్ చేసుకోవాలంటే దేవుని సన్నిధిని మనం గమనించగలగాలి. దానియేలు అంతగా మనం పరీక్షించాలని ప్రయత్నించినా భయపడాలి. తన ఆశలను కంట్రోల్ చేసుకున్నాడు, తన సమయాన్ని చక్కగా దేవుని సన్నిధిలో వెచ్చించాడు, ప్రార్థనకు సమయం ఇచ్చాడు, ఆహారం విషయంలో జాగ్రత్త పడ్డాడు, ఆశను నియంత్రించుకున్నాడు. కాబట్టి గొప్ప భక్తులు అయ్యాడు. కాబట్టి మీరు నేను కూడా మన హృదయంలో, మన మనస్సుల్లో ఎలాంటివి వచ్చినా వాటిని కొంచెం కంట్రోల్ చేసుకుని ప్రభు మనకు సహాయం చేస్తాడు. నేను భక్తులు ఎదుగుతున్నానా లేదా, ఆధ్యాత్మికంగా దేవుళ్ళు ఎదగాలి, ఏ కష్టం వచ్చినా దేవుడే నాకు మేలు చేస్తాడని ఆశ నాకు ఉండాలి. అంటే నిరాశవాదలాగా జరగదండి, నువ్వు సావడం తప్ప ఇంకోటి లేదంటే చంపేనా, చచ్చినా, బతికినా అన్ని చేసి ఆయనే. మనం భయపడాల్సిన పని లేదు. సావలేదు దేవుడు ఎప్పుడు భక్తులు కంగానే ఉంటుంది, దానికోసం భయపడక్కర్లా. ఏదొచ్చినా నియంత్రించుకునే శక్తి సామర్థ్యాలు దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఎలా సాధ్యమవుతుందంటే అంతగా ప్రాక్టీస్ చేయాలి. పౌరు భక్తులు కూడా గవర్నర్తో బోధిస్తూ మాట్లాడుతున్న మాట మనకు కనపడుతుంది. ఈ ఆశా నిగ్రహాల గురించి చూడండి, ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము 25-26 వచనాలు. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం 25-26 వచనాల్లో పౌరు భక్తుడు గవర్నర్ ఫేలిక్స్తో మాట్లాడుతూ చెప్పిన మాట చదువు. ఫేలిక్సు మిగులు భయపడి, ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలువనంపించునని చెప్పాను. తర్వాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటిమాటికి అతనిని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను. అతని యొక్క ఆశ గవర్నర్ గొప్పవాడు, ఆ స్థాయిలో ఉన్న పౌలు గారి ద్వారా ఏదన్నా వస్తుందో అని ఆశపడ్డాడు. అందుకనే ముందే చెప్పాడు పౌలు గారు ఆశా నిగ్రహాన్ని గురించి పెట్టాడు, దేవుని నీతిని గురించి మాట్లాడాడు, దేవుని శక్తి సామర్థ్యం గురించి. ఒక రాజుగారి దగ్గర ఉండే గవర్నర్ అని ఆయన, అంటే గొప్ప అఫీషియల్, చీఫ్ అఫీషియల్ అనమాట. పొలిటికల్గా మంచి అధికారం వ్యక్తితో
మాట్లాడుతూ ఆశను నిగ్రహించుకోవాలయా గవర్నర్ గారు అంటూ చెప్పాడు. అంత స్థాయి వ్యక్తులతో మనం మాట్లాడతాం, మీ ఆశ నిగ్రహించుకోండి. ఆయన ఆశ ఏంటంటే ఈయన ఎత్తాడేమో అని చెప్పి, అంటే మనుషులు ఏది ఎత్తారని మనం ఏం చేస్తాం, ఆశిస్తూ ఉంటాం. అవేవి కూడా పనిచేయవు. దేవుడు ఒక్కడే మనకు అన్ని ఇచ్చేవాడు కాబట్టి దేవుడు సహాయం చేసేవాడు కాబట్టి ఆ విషయాన్ని అక్కడ బోధించాడు. ఏది ఏమన్నప్పటికీ అయ్యా మీరు ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన దేవుని గురించి నమ్మకాన్ని మీరు కలిగి ఉండాలి. ఇహలోక సంబంధం వద్దు, మీకు ఆల్రెడీ పదం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ వాటికంటే మించింది ఒకటి ఉంది. దేవుని యొక్క విషయాన్ని తెలుసుకోవాలి, ఆశను నిగ్రహించుకోవాలంటే ఆశా నిగ్రహానికి వచ్చి పౌలు భక్తులు చక్కగా ఆ గవర్నర్ ఫేలిక్స్ గారు చెప్పారు. అంత గొప్ప వ్యక్తికి చెప్తే మనకి ఎన్ని ఆశలు ఉంటాయి చెప్పండి. మనందరూ మనుషులుగా చెంచున్నాం కదా, మనకు చాలా ఆశలు ఉంటాయి. అవన్నీ నెరవేరేది ఎప్పుడో, తీరేది ఎప్పుడో, అవి అనుకున్నాం జరిగేది ఎప్పుడో, ఇలా రకరకాల ఆలోచనలు పెట్టుకుంటా ఉంటాం. మనం రాసుకుంటాం లిస్టులో, ఈ సంవత్సరంలో ఇది కొనాలి కానీ ఇది ఇది చేయాలి అని లిస్ట్ టిక్లు పెట్టుకుంటా. అయిపోయినాను అవనేమో అదే అవ్వలేదు కదా అని బాధపడతాం. కానీ ఎప్పుడైతే నువ్వు అధీనంలో పెట్టుకుంటావో, నేను కంట్రోల్ చేసుకుంటావో, ఆటోమేటిక్గా అన్నిటినీ ఇచ్చేవాడు దేవుడే. మనకు కావాల్సిన దేవుడు ఇవ్వాలంటే ఆశను నిగ్రహించుకునే వారిగా ఉండాలి. నీలో నాలో ఆశలు వస్తున్నాయి, మంచిది, కానీ ఆశలను నిగ్రహించుకుంటే ప్రభు మనకు సహాయం చేస్తాడు. నేను అనుకున్న దాన్ని సాధించగలుగుతాను, దేవుడు తన కార్యాలు చేస్తాడని ఎప్పుడైతే మీరు అనుకుంటారో అప్పుడు ఇవన్నీ కూడా మన దేవుడు సహాయం చేస్తాడు. మనం ఇవన్నీ కూడా పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? దేవుడు చెప్పినటువంటి యొక్క ఆశా నిగ్రహాన్ని మనం కలిగి ఉండాలి. ఆశ అయితే ఉంది, కానీ సాధ్యమయ్యేది ఏంటంటే ముందుగా మనం చేయాలంటే ఫస్ట్ ప్రార్థన చేయాలి. మొట్టమొదటిగా మనం ప్రార్థన చేయాలి. చూడండి, తెస్సలోనికీ పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో మొదటి తెస్సలోనికీ 5:16 ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. దానికని ముందు కనపడుతుంది ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. అప్పుడప్పుడు కాదు, ఎడతెగక, అంటే కంటిన్యూగా. ఎడతెగక సమయం ఇవ్వకండి. మనకు ప్రస్తుతం వర్షాలు అట్టాగే పడుతుంది, ఎడతెగక పడుతుంది, ఆగట్లా పడుతుంది, ఇంకా 2 రోజులు ఉంటుందంట. అంటే ఎడతెగక పడుతూనే ఉంటుంది. వర్షాలు అనేవి అలాగే ఉన్నాయి. వాతావరణ శాఖ చెప్పినప్పుడు పడతాం, చెప్పకపోతే పడతాం, మనం వేసింది. అంటే ఎడతెగక అంటే కంటిన్యూస్గా అనమాట. మనం కూడా ఏం చేయాలి? ఎడతెగక ప్రార్థన చేయాలి. మనలో ఉన్న ఆశలను నియంత్రించుకోవాలి, లేకపోతే మనం అదుపులో పెట్టుకోవాలంటే మన సామర్థ్యం సరిపోదు కాబట్టి మనకు మొట్టమొదటి కావాలి ప్రార్థన. ఆ ప్రార్థన కనుక నీవు నేను చేస్తుంటే నాలో ఉన్న ఆశలు నాలో ఉన్న ఇబ్బందులు ప్రభు చెప్పుకోవాలి. ప్రభుత్వంలో ప్రార్థన చేయాలి. అప్పుడు వాటిని ఆటంలో పెడతాయి. ఏది ఎప్పుడు కాదు, ఏమేమి ఇవ్వాలి, అవన్నీ కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు. దేవుడు తప్పకుండా సహాయం చేసేవాడు కనుక, అద్భుతాలు చేసేవాడు కనుక ప్రభు వైపు మనం చూడగలగాలి. ప్రభు నాకు నీకు సహాయం చేసే మంచి దేవుడు కనుక ఆయనకు అసాధ్యమైన ఏది కూడా లేదు. మనం చాలాసార్లు కంగారు పడతా ఉంటాం. అడిగితే ఇస్తాడంటారా? మనుషులైతే ఇవ్వరు, కానీ దేవుడు ఇస్తాడు. అందుకే ఆటంలో కాదు, నువ్వే కంగారు పడవు, ఇది ముందు జరుగుతుంది, ఇది తర్వాత జరుగుతుంది. అప్పుడు మనం కూడా మనసులో స్టాండర్డ్ అవుతాం. ఓకే, దేవుడైతే చేస్తాడు. చేసేవారు మనం ఏం చేయలేక నమ్మకంగా ఆయన్ని గమనించాలి, విశ్వాసంలో కొనసాగాలి. దేవునితోనే విశ్వాసంలో కొనసాగే అవకాశం పడుతుంది. మనుషుల దగ్గర మనం పొందాలి. కాబట్టి దేవుడు తప్పకుండా మన ఆశలు తీర్చేవాడు. ఆశలను నెరవేర్చే సముద్రం దేవుడు మనం కలిగి ఉన్నది. ప్రార్థన ద్వారానే మనం ఆశలను నిగ్రహించుకున్నప్పుడు వాటిని పూర్తి చేసేవాళ్ళే కాబట్టి అనుకున్న వాటిని దేవుడు నీకు నాకు సహాయం చేస్తాడు, తప్పకుండా మేలు చేస్తాడు. అలాగే లూకాసు వార్త 18:1 యేసు ప్రభు వారు చెప్పిన మాట కనపడుతుంది, ఉపమానానికి మాటగా అక్కడ చెప్పాడు. లూకాసు వార్త 18:1 చాలు. విసుగక నిత్యము ప్రార్థన చేయాలని చెప్పడానికి యేసుప్రభు ఉదాహరణ చెప్పాడు. విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. విసుక్కో, మనం సహజంగా విసుక్కుంటాం కదా. ప్రార్థన అంటే విసుక్కుంటా ఉంటాం, సంఘానికి రావాలంటే విసుక్కుంటా ఉంటాం. ఆదివారం ప్రార్థన అంటే అబ్బా వెళ్ళొచ్చులే, నెలకోసారి ఏమైంది మొత్తానికి వెళ్తారా వెళ్ళాలని అనుకుంటాం. కొంతమంది భక్తులు కొత్తగా ఉన్నప్పుడు, ఆరంభంలో ప్రభువుని నమ్ముకున్నప్పుడు చాలా ఉద్యోగంగా ఉంటారు. అసలు వాళ్ళు ఎక్కడికి అక్కడికి వచ్చేస్తున్నారు. కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత, అనుభవం పెరిగిన తర్వాత వెళ్ళొచ్చిన తొందర ఏంటంటే తాగిపోతాను. కానీ అలా ఉంటాను. విసుగుగా నిత్యము ప్రార్థించేవారిగా మీరు నేను ఉండాలి. ఆదివారం ప్రార్థనలు మనం మానకుండా దేవుని సన్నిధికి వచ్చే కొద్ది దైవ దీవులు వస్తాయి, దేవుడు దీవిస్తారు. ఆయన చూస్తున్న దేవుడు ఆయన. నేను మన హృదయాల్లో ఎలాంటి ఆశలు కలిగి ఉన్నాము, ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాము, వాటిని నెరవేర్చే సముద్రం దేవుడు ఉన్నారు. కాబట్టి మనం చేయవలసింది మనలో ఉన్న ఆశలను కంట్రోల్ చేసుకోవాలంటే మనం ప్రార్థన చేయాలి. వాటిని కంట్రోల్ చేసుకున్నప్పుడు ఏవి నిజంగా మనకు కావాలో అవన్నీ కూడా దేవుడు ఇస్తారు. ఏ విధమైన ఆశలైనా కొన్ని మనుషులు చెప్తూ నమ్ముతారు, ఇది కూడా తీరుద్దా, నెరవేరుద్దా,
మరి ఇంత పెద్ద ఆశ కోరుకున్నాం, దేవుడికి అసాధ్యమైన ఒక నిజంగా మీకు అది అవసరమైతే దేవుడు సహాయం చేస్తాడు. లేని దాని గురించి మనం అయ్యో ఇది లేదు లేదు బాధపడే కానీ ప్రభువుని అడుగుతాం. ఏదైనా ఉదాహరణకి స్థలం లేదనుకోండి, స్థలం కావాలి ప్రభా, రూపాయి డబ్బులు లేదు, స్థలం ఏమైనా వస్తుంది, విశ్వాసం పెట్టు, దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఒక స్థలం నీ ఇల్లు కట్టాలనుకోండి, డబ్బులు రూపాయి లేదు, అదే విశ్వాసం, నమ్మకం, ఆశా నిగ్రహంతో పాటే ప్రభా నీకు చెప్తాం ప్రభా. అలాగే దాని మీద మనసు పెట్టి రాకపోతే నిరాశ పెట్టి దిగులు పడేటట్లుగా మనం ఉండడానికి వీళ్ళే. దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు, ఉపకారం చేస్తాడు, మేలు చేస్తాడు. ప్రార్థన చేస్తే దేవుడు నీకు నాకు సహాయం చేస్తాడు. ఏది కోరుకుంటున్నామో అది ఇచ్చాడు ఆయన. కాబట్టి ఆయన వైపు మనం చూడాలి, తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. స్వంచతే మనం ప్రార్థన చేయవలసిన వారని అన్నాం. అతను రెండవదిగా లేఖనాలు చదవాలి. మనం రెండవదిగా చేయవలసిన పని అంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. ఎంతసేపు దేవుని వాక్యం చదవటం కష్టం కదండి, సమయమే లేదు. మన సార్ క్యాలెండర్లో ఇస్తూ ఉంటాం వాక్యం చదవమని రోజు. అలాగే రోజు కూడా వాక్యం చదవండి, ఎందుకంటే వాక్యం మనల్ని బలపరుస్తుంది. నీ వాక్యమే నన్ను బ్రతికించను అని కనుక ఆ వాక్యము 110 క్రితం అంతా మనం చదివితే అనేక విషయాలు అక్కడ వాక్యాల గురించి, వాక్య ధ్యానాల గురించి మాటలు అందులో మనకు కనపడతా ఉంటాయి. సో మీరు నేను ఏదైతే ఆశపడుతున్నామో, ఏదైతే కోరుకున్నామో అవన్నీ కూడా ఇచ్చే దేవుడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది లేదు. కాబట్టి వాక్యాన్ని చదవాల్సిన వారు. వాక్యం చదివితే ఏమవుతుందండి, మనలో ఆశలు ఆటోమేటిక్గా సెట్ అవుతాయి. మన పర్వాలేదు కంట్రోల్ చేసుకోవడం. దేవుడు వాక్యం చదివాం కాబట్టి ఆ రోజు దేవుడు మాట్లాడారు, ఏ రోజు కాదు, ఫ్రెష్ అనమాట. పొద్దున వండిన మధ్యాహ్నం మారేస్తామా, మధ్యాహ్నం కూడా తింటాం, రాత్రి రోజు 3 సార్లు తింటాం. అలాగే వాక్యం కూడా, వాక్యం రోజు 3 సార్లు మనం ధ్యానం చేయలేదు. కానీ సమయం ఖచ్చితంగా వెచ్చించి మీకు అనుకూలమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించగలిగితే, దేవుని వాక్యం చదివినట్లయితే మన ఆశలు ఆయన తీర్చేవాడు. మన కోరికల్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో, లేదా ఎలా నియంత్రించుకోవాలో దేవుడే మనకి వాక్యం ద్వారా నేర్పిస్తాడు. వాక్యం అంత బలము, మనకు శక్తి సామర్థ్యం దేవుడు మాత్రం ఉన్నాడు. కాబట్టి క్యాన్సర్ పడాల్సిన పర్లేదు, కానీ ప్రభు మనకు మేలు చేసేవాడు. చివరికి మూడోదిగా మనం చూస్తాం, దేవుని వాగ్దానాలు నమ్మకమైనవి. నీవు కనుక ఆశలు కలిగి ఉన్నప్పటికీ ఆశలు నిగ్రహించుకునే సామర్థ్యం ఉంటే వాగ్దానాలు గొప్పవి. చూడండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5-6 వచనాలు. ధనాపేక్ష లేనివారే మీకు కలిగిన వాటితో తృప్తి పొందినడి, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అని ఆయనయే చెప్పెను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. ఇక్కడ వాగ్దానం కాకపోతే ధైర్యంతో చెప్పొచ్చు మనం ఏమని, ప్రభువు నాకు సహాయుడు. దేవుడు వాగ్దానం చేసి నువ్వు ఏమాత్రం విడవను. ఎంత చక్కని మాట. మనం ప్రభు నాకు ఎవరు లేరు ప్రభా, నేను పాత నిబంధనలోని ద్వితీయోపదేశకాలం నుంచి వాక్య భాగాన్ని తెచ్చి ఇక్కడ ఎత్తి రాశారనమాట. అంతగా మనకు దేవుడు వాగ్దానం చేశాడు, నేను విడవను ఎడబాయని అంటున్నాడు. కాబట్టి దేవుని వాటిని చదువుతున్నప్పుడు దేవుడు మనకు సహాయం చేయాలి. అలాగే ధనాపేక్ష కలిగిన వాళ్ళు చెప్తున్నాడు, ధనం ధనం ధనం, డబ్బు 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 వస్తుంది, దేవుడు ఇస్తాడంటాడు. కానీ దానికంటే ప్రధానంగా ప్రభువే చూడండి అంటున్నాడు. ప్రభు తప్పకుండా మేలు చేస్తాడు అంటున్నాడు. నీ ఆశలు నెరవేరుస్తాడు. ఆయన నీకు సహాయం చేయడానికి నీతోనే ఉన్నాడు. నిన్ను విడిపించేవాడు కాదు, ఎడబాసేవాడు కాదు. పెళ్లి ప్రకటనలు చేస్తాను, పెళ్లి చేసినప్పుడు భార్య భర్త మధ్య నిన్ను విడువనని బాసట చేయుదును. విడువనని బాసట అంటే ఆజ్ఞ, ప్రతిజ్ఞ అనమాట. నిన్ను విడిచిపెట్టనని బాసట చేస్తాను అంటారు. అతనికి దేవుడు కూడా మన విడిచిపెట్టని ప్రమాణం చేస్తున్నట్టు వాగ్దానం కనపడుతుంది. సో ఆశను నిగ్రహించుకునే సామర్థ్యం మనలో ఉంటే ఆ ఆశను నెరవేరే మార్గం కూడా దేవుడే చెబుతాడు. ఆశను కంట్రోల్ చేసుకుని మన సామర్థ్యం లేదు, కానీ దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుడు ప్రార్థన చేస్తే ఆశ నెరవేరేలా చేస్తాడు. ఒక దేవుడి వైపు కాకుండా మన సొంతంగా ప్రయత్నం చేస్తే ఆశలు తీరిపోవడం వెళ్ళిపోతాయి. ఏది బెటర్ చెప్పండి, తీరడం బెటరా, నెరవేరకుండా పోవడం బెటరా? తీరకుండా బెటర్ పరిస్థితి కాదు. తీరాలంటే దేవుని విశ్వాసంతో వాటిని కంట్రోల్ చేసుకుంటూ ప్రభు నీకు చెప్తాం, నువ్వు ఎప్పుడిస్తే అప్పుడే ఉన్నాయన, నేనేం తొందరపడలేదు అని మనం ధైర్యం చాలా. ఆఖరిగా చివరి మాట చదువుకుని మనం ప్రార్థనలకు వెళ్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 26 నుంచి 28 వచనాల్లో మరో వాగ్దానం కనపడుతుంది. మన ఆశలను కంట్రోల్ చేసుకునేది దేవుడు మనకు సహాయం చేస్తాడు. 8వ అధ్యాయం 26వ వచనం నుంచి 28వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము గాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు.
దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎవరినైతే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారో వారితో చెప్తున్న మాట కనపడుతుంది. దేవుడు మీరు ఏది కోరుకున్నది ఇస్తారు. అందుకనే దేవుని ప్రేమించు వారి కనుక ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు జరగడానికే సమకూడుతున్నాయి. సమకూడటం ఒక చోట పడుతున్నాయి. నీ జీవితంలో ఏమి కావాలో ఆశపడ్డా అవన్నీ సమకూర్చేవాడు, ఒక చోట తెచ్చి గ్యాదర్ చేసి నీకు ఇచ్చేవాడు అనమాట. అలాంటి దేవుడు మనతో ఉన్నాడు. వాగ్దానం కనపడుతుంది. కాబట్టి మనం టెన్షన్ లేకుండా ప్రార్థన చేయాలి, ప్రార్థన ముందుకు వెళ్ళాలి, ప్రార్థన ఎదగవలసిన వారు, దేవుని యొక్క చదువుకోవాల్సిన వారు ఉన్నాం. వాగ్దానం కొరకు ఎదురు చూడాలి. వాగ్దానం నెరవేర్చాలి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. మనం నమ్మదగిన వాళ్ళు అంటే మనం మోసం చేసేవాడు, ఆ దేవుడు మాత్రం మోసం చేసేవాడు కాదు. నీ ఆశను నెరవేర్చేవాడే. అయితే మాకు మనం కంట్రోల్ చేసుకుంటూ అవుతుంది. అది నెరవేరాలంటే దేవుడు పడి నిరాశపడి దేవునికి దూరం అయిపోయి ప్రార్థన చేయకుండా అలాంటి చేయడానికి వెళ్ళి అలా చేస్తే నరకానికి వెళ్తాం. అలా కాకుండా భక్తులు ఎదుగుతాం, ప్రభువులో మనం ముందుకు సాగిపోదాం. మీ ఆశలన్నీ గుర్తించే దేవుడు, మన కోరికలు నెరవేర్చే దేవుడు మనతో ఉన్నాడు. కానీ ధైర్యంగా ముందుకెళ్ళాలి. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. ప్రియమైన విశ్వాసి, దేవుడు మంచివాడు, నమ్మదగిన వాడు. నీ కోరికలు నా కోరికలు నెరవేర్చేవాడు. అయితే మనం ఆశలను కంట్రోల్ చేసుకోవాలని వాక్యం మనం నేర్చుకుంటున్నాం. ఆశా నిగ్రహము. నీలో నాలో ఆశలు ఎన్నో ఉన్నాయి, కోరికలు ఎన్నో ఉన్నాయి, కానీ వాటిని నియంత్రించుకోవాలి, నిగ్రహించుకోవాలి. అవి దేవుని సమయం ముందు దేవుని చిత్తానుసారంగా నెరవేరబడినట్లుగా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, వాక్యం చదువుకోవాలి. ఆ ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరాలనే ఆశతో మనం ముందుకు సాగాలి. అంతేగాని అవి జరగవని నిరాశవాదంతో కాకుండా ఆశ కలిగిన వాళ్ళని దేవుడు తీరుస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు. చేసినా చేయకపోయినా, నెరవేరకపోయినా నేను మాత్రం దేవుని వెంబడిస్తాను, నేను మాత్రం దేవుని స్తుతిస్తాను, నేను మాత్రం దేవునికి వెళతాను అనే భావన మనలో ఉండాలి. అప్పుడు నమ్మకదగిన దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తాడు. ఆయనకు అసంభవమైనది ఏదీ లేదండి. నీ ఆశలు నెరవేర్చబడాలంటే దేవుళ్ళలో మనం ఎదగాలి. మన హృదయాన్ని కంట్రోల్ చేసుకోవాలి, మన మనస్సులను కంట్రోల్ చేసుకోవాలి. వాటిని ఎప్పుడైతే నియంత్రించుకుంటామో అప్పుడే మనం సాధించగలము. ఎన్ని శ్రమలు శోధనలు వచ్చినా భక్తి జీవితం పడిపోకుండా ముందుకు వెళ్ళాలి. దానియేలుకు శోధన వచ్చినప్పటికీ భయపడలేదు, కానీ తాను మాత్రం తాను కట్టబడిన నియమ నిబంధనలు లోపడిపోతాడు. ప్రార్థన యథావిధిగా చేసుకున్నాడు. సింహాలలో పడవేయబడ్డాను తెలిసినా ధైర్యంగా ఉన్నాడు. నువ్వు నేనంటే మన జీవితంలో శ్రమలు శోధన కష్టాలు వచ్చినా దేవుని ప్రార్థనాపూర్వకంగా మనం సాగిపోవాలి. ఎన్ని కష్టాలు వచ్చినా ఆశలు నెరవేరని నిరాశపడి ఇతరులు దూషించే వారిగా ప్రభువును దూషించే వారిగా ఉండడానికి వెళ్ళారు. ప్రభువు నమ్మదగిన వాడు నీకు నాకు మేలు చేస్తాడు. అందుకే ఆయన సలా సేవిస్తూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ప్రార్థనలో బలపరచబడుతూ ముందుకు వెళ్దాం. మహోన్నతుడా, మా మంచి దేవాన్ని పొందరాలి. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడడానికి స్తోత్రాలు ప్రభావం. మేము నీ కొరకు గొప్ప సాక్షి ఇంకను సిద్ధపడటానికి వాడపడటానికి సహాయం చేయండి ప్రభావ. మేము వాక్యాలు నేర్చుకుంటున్నాం, కానీ కొన్నిసార్లు మా జీవితంలో ఆశలు ఎక్కువైనప్పుడు వాటిని కంట్రోల్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతుంది. కానీ మనం ఎలా నియంత్రించుకోవాలో, మా హృదయాన్ని ఎలా అదుపులో పెట్టుకోవాలో మీ వాక్యం మాట్లాడడానికి పొందాలి. ఆయన స్వాధీనపరచిన శక్తిని, ఆ జ్ఞానాన్ని, వివేకం మాకు దయచేయండి. నీ వాక్యాన్ని ధ్యానిస్తున్న మానవు మరింత శక్తి సామర్థ్యాలు దయచేయండి. నీ కొరకు గొప్ప సాక్షిగా ప్రతి ఒక్కరిని మీరు వాడుకుంటారు. మీకు వందనాలు. అలా బిడ్డలు ప్రతి ఒక్క అవసరం మీరు తీర్చిన ఈ దేశంలో కరోనా వ్యాధులు పెరుగుతుండగా ప్రత్యేక సహాయం చేయాలి. ప్రొటెక్షన్ పెంచింది, భద్రత దయచేసి క్రమక్రమంగా తగ్గుముఖం పట్టాలని సహాయం చేయండి. మా రాష్ట్రాలు ప్రత్యేక తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు ప్రార్థన చేస్తుంది. ప్రతి ఒక్కరిని దర్శించిన మీ అద్భుత ఆశ్చర్యం జరిగించండి. ఈ కృపలో బలపరిచేస్తుంటారు. అది కూడా చూస్తున్న ఉద్యోగాల్లో, వ్యాపారం సహాయం చేయండి. అవసరాలు తీర్చండి. మీకు తగిన సాక్షి వారికి సంవత్సరం పట్ల తీర్చి చూపించి మహిమ, ఘనత, ప్రభావాలు వీరు పొందుగలమని ఈ మనవులన్నీ కూడా సర్వోన్నతుడైన యేసుక్రీస్తునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడే యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు ఈ లోకమందు సమస్త పరిస్థితులు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైన నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు దీవించును గాక.